ప్రభువునందు ప్రియమైన సంగమ, త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవుని అత్యున్నతమైన కృపలు ఇటు రీతిగా ఈ శుక్రవారపు ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలను చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని ఈనాటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సకల సృష్టికి ఆధారభూతుడా, మీ వందనాలు. మీ అత్యున్నతమైన కృపలో ఇటు రీతిగా మా ప్రభువా మేమందరం మీ సన్నిధిని చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీతో మా మనవులను చెప్పుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలను చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ ఆత్మ సంచారాన్ని మా మధ్యలో ఉంచండి. సమస్త అంధకార శక్తులను మీ సన్నిధిలో నుంచి పారత్రాలు యథార్థమైన సంతోషకరమైన మనసులతో మిమ్మల్ని స్తుతించి మహింపరిచేలాగున ఆయన సకల విధములైన సహాయాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిం పొందమని వేడుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవ, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన వారి కుటుంబాలను మీరు దీవించి మీ నామానికి మహిమకరముగా వర్ధిల్లింపచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా మా ప్రభు ఆది నుండి అంతవరకు క్రమముగా మర్యాదగా మీ నామానికి మహిమకరముగా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరముగా జరిగించమని మా రక్షకుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన పల్లవి మొదటి చరణము 4-5 చరణాలను పాడుకుంటూ క్లుప్తారాధనను జరిగించుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగున దుహాయనడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వసన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు జెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కళావలు మనసులో నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాప నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. క్లుప్తారాధన జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణి, శరీర పునరుద్ధానము, నిత్య జీవములు ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. నేటి దిన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యము ఇంత పర్యంతము. అందరము కలిసి 388వ కీర్తన మొదటి 3 చరణాలను పాడుకొని వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. శాశ్వత రాజ్యాధీశ్వరుడాడ్యుడు శాశ్వత మగుని శాసనమిచ్చెను. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. బిడ్డలు తండ్రుల వేడగనన్నము బెడ్డలిచ్చు వెర్రులు గలరే. దొడ్డ తండ్రినిల దోడ్పాటడిగిన నడ్డులేక విమలాత్మను సంగును. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. నమ్మకమున జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో. ఇమ్మహి సకల శుభములు గలుగును. సమ్మతి వెతకగ శాశ్వత రాజ్యము. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. వెతకెడు వారికి వెసగృపజూపును. గతిగని వేడంగా దెరచున్. సతతము యేసుని చక్కని పేరట హితమతి వేడగనంతయు మేలగు. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘమా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అత్యున్నతమైన కృపలు ఇట్రీతిగా ఆయన సన్నిధిని చేరి ఆయన మాటలను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలను చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యంగా
ఇందులో రెండు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుతూ ఉన్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మానవుని జీవితంలో మనము ఆలోచన చేసినప్పుడు రెండు విషయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఒకటి భయపడటం, రెండవది అతిశయపడటం. ఏదైనా కార్యము జరిగించినప్పుడు, దానిలో విజయాన్ని సాధించినప్పుడు అతిశయించటం, అలాగే ఏదైనా కార్యము చేయదలిచినప్పుడు అది విఫలమైనప్పుడు మనము కృంగిపోవటం, బాధపడటం, భయపడటం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనము ఖచ్చితంగా కలిగి ఉంటాం. దానికి గల కారణాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, మనము ఏదైనా పని జరిగించినప్పుడు, ఆ పని విజయవంతమైనప్పుడు, ఈ పని ఇంత చక్కగా విజయవంతంగా జరగటానికి నేనే కారణం అని మన సామర్థ్యాన్ని మనము ఆలోచన చేయటం. ఏదైనా కార్యము విఫలమైనప్పుడు, ఈ కార్యము జరిగించడానికి నాకు శక్తి చాలదు అని మనలో మనము కృంగిపోయి భయపడటం జరుగుతుంది. చదవబడిన ఈ లేఖన భాగమును మనం గమనించినప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా రెండు విషయాలను మనం చూడవచ్చు. మొదటిది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. మనలో కార్యసాధకము చేసేది దేవుని శక్తి అని మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చూడగలుగుతూ ఉన్నాం. రెండవది, మనము గమనించినప్పుడు మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని. దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తి మానవ జీవితాలలో ఎలా పనిచేస్తూ ఉన్నదంటే, మనము ఏదైనా కార్యాన్ని సాధించడానికి, అలాగే మనము అడిగే వాటిని, మనము ఊహించే వాటి అన్నిటికంటే శ్రేష్టమైన కార్యాన్ని జరిగించేవాడు, లేకపోతే మనము అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు దేవుడు అని. మన సామర్థ్యము అని మనము అతిశయపడతాం, మన సామర్థ్యము అని మనము కృంగిపోతాం. కానీ మనలో కార్యసాధకము చేసినది దేవుని శక్తి. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగేది దేవుని శక్తి. వాక్య ఆధారాలను మనము గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనము గమనించినప్పుడు అక్కడ దావీదు చెప్తున్న మాటలను మనము చూడగలం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును నీవు చెప్పెను. ఈ వాక్య సందర్భాన్ని మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధమునకు బారులు తేరి ఉన్నారు. అందులో చాలా ఎత్తైన వాడు, బలమైన వాడు అయిన గొల్యాతు ఇశ్రాయేలీయులతో సవాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీయుల సైన్యము, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న
సౌలు రాజు కూడా వెనుకాడుతూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో బాలుడైన దావీదు సర్వోన్నతుడైన దేవుని ప్రజలను దూషించినప్పుడు వీడు ఏపాటి వాడని దేవునిపై ఆధారపడుతూ తనతో యుద్ధం చేయడానికి సిద్ధపడిన సమయంలో సౌలు, నీవు చిన్నవాడివి, కానీ గొల్లియాతు బాల్యం నుండే యుద్ధంలో ఆరితేరినవాడు, మరి వారిని నీవు ఎలా జయించగలవు అని అడిగినప్పుడు, నీ దాసునైనా నేను నా తండ్రి గొర్రెల మందను కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలను పాడు చేయటానికి, నశింపచేయటానికి వచ్చిన సింహమును, ఎలుగుబట్టిని నేను ధైర్యముగా పోరాడి చంపాను అని. అది చెబుతూనే ఆయన చెప్పిన మాట ఇది: సింహము యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించును. సింహముతోనూ ఎలుగుబంటితోనూ పోరాడి గెలిచిన వాడు దావీదే. కానీ ఆ సింహముతో పోరాడి గెలవటానికి, ఎలుగుబంటితో పోరాడి గెలవటానికి నాకు సామర్థ్యం కలుగజేసిన వాడు, సింహము నుండి అలాగే ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన వాడు దేవుడైన యెహోవా. పోరాడింది నేనే కానీ నా పక్షమున యుద్ధము చేసిన వాడు యెహోవా. నాలో వాటిని జయించడానికి సామర్థ్యము కలుగజేసిన వాడు యెహోవా. ఆయనే నాకు ఆధారము, ఆయన మూలముగానే నేను వాటిని జయించాను. దానిని ఆధారంగా చేసుకుని ఈ ఫిలిస్తీన్ను కూడా జయించగలను, జయించడానికి దేవుడు నాకు శక్తినిస్తాడని చెప్పి ఆయన చెప్తున్న మాటను మనం అక్కడ చూస్తాం. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినప్పుడు పేతురు గారు చెప్తున్న మాటను మనం అక్కడ చూస్తాం. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అని ఆయన చెప్తున్న మాటను మరొకటి నేను మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? ఇక్కడ జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు మరి దేవాలయానికి వెళుతూ ఉండగా పుట్టికుంటువాడైన వ్యక్తి వారిని యాచిస్తున్న పరిస్థితులలో, వెండి బంగారాలు మా ఎదురేవి కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తూ ఉన్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని నిలబడమని అక్కడ చెప్పినప్పుడు వాడు లేచి దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయానికి వెళ్ళిన పరిస్థితి అక్కడ పేతురు చెప్తున్నాడు. వీడు స్వస్థత పొందటానికి, వీడి కాలు చీలమండలు బలం పొంది చక్కగా నడిచి గంతులు వేయటానికి కారణము మేమైనట్లుగా మా వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇది మా వలన జరిగిన కార్యము కాదు. దేవుని అందలి విశ్వాసముతో, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేస్తును అని ఆయన చెప్తున్న మాటను మనం అక్కడ చూస్తాం. నీవు లేచి నడువమని చెప్పినది పేతురే, కానీ కార్యము జరిగించినది దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. పేతురు శిష్యులందరిలో నాయకునిగా
ఉంటున్న వ్యక్తి. వాస్తవానికి క్రైస్తవ లోకానికి మొదటి బిషప్గా పిలువబడిన వ్యక్తి. ఆయన చెప్తున్న మాట, ఇది మా వలన జరిగిన కార్యము కాదు, దేవుని అందలి విశ్వాసంతో పొందుకున్న కార్యము, దేవుడే జరిగించాడు. పౌలు గారు చక్కని మాటను చెప్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరిచిన వాడి యందే నేను సమస్తమును చేయగలను. కార్యాలు జరిగించినది వ్యక్తులే కానీ దాన్ని విజయవంతముగా జరిగించడానికి సామర్థ్యం కలుగజేసిన వాడు దేవుడే. నన్ను బలపరిచిన వాడి యందే నేను సమస్తమును చేయగలనని పౌలు గారు చెప్తున్నారు. మనలో కార్యాన్ని సాధించడానికి, మనలో కార్యాన్ని విజయవంతముగా ముగించడానికి, మనం చేసిన కార్యం ద్వారా శ్రేష్టమైన ఫలాలను మనము పొందుకోవటానికి మనలో సామర్థ్యము కలుగజేసిన వాడు, మనకు సహాయం చేసిన వాడు సర్వోన్నతుడైన దేవుడే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. బహుశా మనం చేస్తున్న పనులను బట్టి మనమే దీనంతటిని చేశాము అని మనల్ని మనం చూసుకుంటూ ఒకవేళ అతిశయపడుతూ ఉన్నామేమో, లేదా మనకు కలిగే అపజయాలను బట్టి మనము నిస్సహాయులమని, సామర్థ్యం లేని వారమని కృంగిపోయి ఒకవేళ మనలను మనమే కించపరుచుకుంటూ బాధను అనుభవిస్తూ ఉన్నామేమో. కానీ మనలో కార్యసాధకమైన శక్తిని కలుగజేసేవాడు దేవుడే. అదే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అని. మనలో కార్య సాధకము జరిగించేది దేవుని శక్తి. అలాగే మనము అడుగు వాటన్నిటికంటే, మనము ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా మనకు ఇవ్వగలిగేది దేవుని శక్తి. దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు, సకల సృష్టికి ఆధారభూతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నామా? ఆ శక్తిని విశ్వసించి ఆయనకు లోబడితే, దేవుడు గొప్పవాడని అంగీకరించి ఆయన అధికారానికి విధేయత చూపిస్తే, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ప్రేమలో మనము పింపారితే దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను చూడగలుగుతాం. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడతాం. ఆలోచన చేద్దాం. మనం పొందే ఫలితాలలో మనం ఒక సాధనమే కానీ మనలో కార్యసాధకం జరిగించేది దేవుని శక్తి. మనం అడుగువాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయగల శక్తి దేవుని శక్తి. కనుక అట్టి శక్తిని ఆశ్రయిస్తూ దేవుని ఉన్నతమైన ప్రేమలు మనం పెంపారుతూ అధికులమని ఉప్పొంగక, అల్పులమని కుంగిపోక, దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ దేవునికి మహిమకరముగా వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలినుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల సృష్టికి ఆధారభూతుడా, మమ్మల్ని సృజించి పరిపాలించున్న సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి మీకు వందనాలు. మీ అత్యున్నతమైన కృపను, ప్రేమను మా పట్ల కనపరుస్తూ ఇటు రీతిగా మీ సన్నిధిలో మేము గడపడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, ఎంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. కృప కలిగిన తండ్రి, అధికులమని మేము ఉప్పొంగక,
అల్పులమని మేము కృంగిపోక నాయన మీ ఉన్నతమైన శక్తిని నాయన చూడగలిగేటట్లుగా, మీ ఉన్నతమైన శక్తిని ఆశ్రయించగలిగేటట్లుగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన మాలో కార్యసాధకమైన శక్తిని కనపరచువాడా నాయన, మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నాయన మాకు దయచేయగల మా పరలోకపు తండ్రి మీకు వందనాలు. కృప కలిగిన దేవ మహోన్నతుడా నాయన, మీ ఉన్నతమైన ప్రేమకు బద్దులమై నాయన మీ అధికారానికి లోబడుతూ నాయన మిమ్మల్ని గణపరిచే జీవితాలతో నాయన మేము వర్ధిల్లేలాగా సహాయం ఇచ్చేయమని వేడుకుంటూ ఉన్నాను. కృప కలిగిన తండ్రి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబంలో మీ వెలుగును ప్రసరింపచేసి నాయన మీ వెలుగులో ఆనందిస్తూ అభివృద్ధి చెందేలాగున మీ ఘనమైన కార్యాలను జరిగించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఏ కుటుంబాలు ఎట్టి బలహీనతలను కలిగి ఉన్నాయో నాయన, ఏ కుటుంబాలు ఎట్టి అవసరతలను కలిగి ఉన్నాయో నాయన, సమస్తం ఎరిగిన వాడా నాయన మీ కృపా బాహుల్యముతో నాయన సంఘంలో ప్రతి కుటుంబాన్ని నా తండ్రి లేవనెత్తి మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. కృప చూపించండి. జీవము కలిగిన మా ప్రభువా, మా రక్షకుడా మీకు వందనాలు. మహోన్నతుడా నాయన, ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, చెప్పుకోలేని సమస్యల చేత మా తండ్రి నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు, వారందరినీ మీ కృపగల హస్తాలు ఎత్తి పట్టుకుంటున్నారు నాయన. సహాయం చేయండి, ఆదరించండి, బలపరచండి. మీ కృపా క్షేమాల చేత వర్ధిల్లింపచేసి శారీరకముగాను మానసికముగాను సంపూర్ణ ఆరోగ్యాలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారి హృదయాలు ఉండే సమస్త భయాలను పారత్రాలి నాయన. మీ గొప్ప ధైర్యాన్ని నెమ్మదిని అనుగ్రహించుకొని వేడుకుంటూ ఉన్నాను నాయన. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వృద్ధులను నడివేసి గల వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అక్కర్లు కొద్ది వారికి సహాయం చేసి నాయన మీరు సమస్త విషయాలు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సంఘంలో జరుగుతున్న ఆరాధనలను మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. స్త్రీల సమాజపు ఆరాధనను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామానికి మహిమకరముగా జరిగించి మీరే సమస్త విషయాలు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను నాయన. స్త్రీలందరూ మా ప్రభ మీ నామంలో చక్కగా ఎదిగి మీ వాక్యము చేత పోషింపబడుతూ నాయన సంఘానికి ప్రయోజనకరంగా ఆశీర్వాదదాయకరంగా నాయన వర్ధిల్లేలాగున వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. చిన్న బిడ్డల కొరకు నిర్వహిస్తున్న సండే స్కూల్ మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాను నాయన. మీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. మీ కృపాక్షేమాల చేత నాయన దీవించి వారి భవిష్యత్తులను ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. నిర్వహిస్తున్న మీ ప్రియ బిడ్డలను నాయన వారి భవిష్యత్తులను మీరు ఆస్వాదించి నాయన మీ నామానికి మహిమకరముగా వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. జీవనోపాధి కొరకు మా ప్రభా న్యాయమైన వృత్తులను చేపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కంపెనీలు నిర్వహిస్తున్న బిడ్డలను, కంపెనీల్లో పనిచేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి మహోన్నతుడా నాయన. వారి సామర్థ్యం కొద్ది నాయన వారికి ఇచ్చిన విధులను నమ్మకంగా చేయగలిగే సామర్థ్యాన్ని దయచేయండి నాయన. వారి చేతుల కష్టార్జితాన్ని నా తండ్రి అనుభవించడానికి కృప చూపించండి. పనికి తగిన వేతనం వారు పొందుకుంటూ మహోన్నతుడా మిమ్మల్ని గణపరచడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. అనాథులను విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కల కొలది వారికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. మాపై గల ప్రతి ఉన్నతాధికారిని మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. నీతి న్యాయాలు అనుసరించి పరిపాలించగలిగేలాగున వారికి కావలసిన సకల విధమైన నా తండ్రి తలాంతలను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. వారికి కావలసిన కాపుదలను నాయన క్షేమమును దయచేయండి. కృప కలిగిన దేవ మీకు వందనాలు. మహోన్నతుడా మా దేశ పాలకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా రాష్ట్ర పాలకులను జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. మీ నీతి న్యాయాలను అనుసరించి పరిపాలించగలిగేలాగున వారికి కావలసిన సామర్థ్యాలన్నింటిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. కృప చూపించండి. సంఘ అవసరతలను మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. ఆయన సహాయం చేయండి. కృప కలిగిన దేవ నాయన. సంఘమును దినదినం అభివృద్ధి పరచుమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సంఘమును మా ప్రభా మీ వాక్యము చేత చక్కగా పోషించి నాయన మీ నామానికి మహిమకరముగా బలముగా నిలవబెట్టమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సంఘానికి కావలసిన సమస్త ఈవులను మీ చిత్తానుసారంగా దయచేయండి నాయన. సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. మీ ఉన్నతమైన ప్రేమలో పెంపరింపు చేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు. మహోన్నతుల సంఘ సరిహద్దులను విశాలపరచండి నాయన. సంఘానికి కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. మీకు వందనాలు ఆయన. ఈ సమయంలో ఎవరెవరైతే ఎట్టి అవసరతలు కలిగి మా ప్రభా మీ వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నారు ఆయన, వారి అవసరతలన్నింటినీ మీరే తీర్చి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నారు నాయన. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న నాయన విపత్కరమైన పరిస్థితులను బట్టి మీ పాసనలు మొరపెడుతున్నా నాయన. కృప చూపించండి నాయన. ఈ కరోనా వైరస్ నుంచి వీలైనంత త్వరగా మా తండ్రి పూర్తిగా మా తండ్రి మేము విడుదల పొందేలాగా సహాయం చేయండి నాయన. శ్రేష్టమైన వ్యాక్సిన్ రావడానికి సహాయం చేయండి నాయన. ఉన్నతమైన వైద్య విధానం మా తండ్రి మేము నాయన పొందుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి నాయన. వైద్యులకు శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానం ఇచ్చి మీరే నాయన మీ కృప చూపించమని వేడుకుంటున్నాను నా తండ్రి. క్రైస్తవులను పిలువబడుతున్న మేమందరం నిజ క్రైస్తవ విలువలను కలిగి ఉంటూ మిమ్మల్ని గణపరచలాగున సహాయం చేయండి
నాయన మీ ఉన్నతమైన ప్రేమను మేమందరం పెంపారుతూ మా తండ్రి మాలో మిమ్మల్ని ఇతరులకు చూపించగలిగేలాగున మాకు కావలసిన సమస్తాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆయన కృప చూపించండి. మరొక పర్యాయం ఆయన సంఘాన్ని, సంఘ శ్రేయస్సును, సంఘంలో కలిగిన సమస్తాన్ని మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ మీరే సంఘమంతరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా రక్షకుడిని మీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలను తెగ తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపై, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబాలకును తోడై దేవునికి మహిమకరంగా దీవించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మ